ఈడేటో ఇంటి పేర్లు మార్చేసుకుంటున్నాడు, ఆడి పేరు మార్చేసుకుంటున్నాడు. ఫేమస్ అవ్వాలంటే ఏటో ఫేమస్ ఆడి ముఖం అడుగుదాం ఒకసారి. రే ఏట్రా నీ పేరు ఇలాగ సూర్య కింద చుట్టాలు రావు అని మార్చేసుకున్నావు రా తలతెక్కగానే. అవును, ఎందుకు ఇలా మార్చుకున్నా? ఫేమస్ అయిపోవాలనా? ఓయ్ బాబోయ్, ఫేమస్ అయిపోతే ఇప్పుడు అందరూ ఫేమస్ అయిపోతున్నారు కదా, ఫేమస్ అయిపోవాలి. అవును, నీ పెద్దోడి పేరేమో నూతి కాడ నవ్వులు రావట. నేను రాసుకున్నాను, మళ్ళీ గుర్తుండదని నాకు. పడిపడి పెట్టేవరా. రెండవ ఓడి పేరు గోతులో గుణపాలరావు అని మార్చేసావు. ఏం మార్చేసావురా బాబు. మీ అమ్మాయి ఉంది పోను, దాని పేరు అత్తెసరు ఆవకాయమ్మ అని పెట్టావు. ఏం పేర్లురా బాబు. మీ అల్లుడు ఆడెలా ఒప్పుకున్నాడో పచ్చిగడ్డి పెంట కుప్పలరావు. ఏంట్రా పేర్లు ఇలా మార్చేస్తే ఫేమస్ అయిపోతారా? బలి బలి మార్చేవరా. కానీ నాకేదో ఇంట్రెస్ట్గా ఉందిరా నీ పేర్లు ఎంటుంటేనే. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చాలా ఫేమస్ అయిపోతావులే, చూద్దాం మరి. చూడు ఎలా ఉంటుందో, చాలా బాగుండేలాగే ఉంది. చూస్తాను మరి. ఇంకా ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా పేర్లు మారితే నాకు చెప్పా. ఉంటాను ఉంటాను. ఏంటన్నా ఉండరా? కొత్తిమీర కందిపప్పురావు ఉండరా అంటున్నావేటి? కొత్తిమీర కందిపప్పురావు సరేరా ఉండరా, క్షేమంగా ఉండరా అంటున్నావేటి? నన్ను అంటున్నావు నువ్వు కొత్తిమీర కందిపప్పురావు అని. అదేంటిరా బాబు, నా పేరు కోటేశ్వరం అంటే నా పేరు నువ్వు అలా మార్చుకున్నావా? కొత్తిమీర కందిపప్పురావా? నాకు ఇష్టం లేదా, తీసి నాకు అలా పేర్లు అట్టుకో. మీరు పెట్టుకోండి, మీ పెద్దోడికి పెట్టి చిన్నోడికి, మీ కూతురు మీ ఆవిడ పెట్టుకో, నువ్వు పెట్టుకో, మీ కూతురు పెట్టుకో, మీ అల్లుడికి పెట్టుకో, మీ పిల్లలకి పెట్టుకో, నాకు పెట్టుకో. నా పోను తోకానా. ఛీ, ఇదేంటి నా పేరు మార్చేసాడట. ఎవరు మార్చాడు? కొత్తిమీర కందిపప్పు రావట. ఇదేదో చూడడానికి మంచి జబర్దస్త్గా ఉందే. ఈ పేరు మనం మార్చుకుంటే మనం కూడా ఫేమస్ అయిపోతామేమో. సోషల్ మీడియాలో ఈ పేరు తెగ అలచల్ చేస్తుందేమో. కొత్తిమీర కందిపప్పు రావు. బడి ఉంది. ఆలోచిద్దాం.